నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. గుర్రంపోడు మండలం జూడుతల గ్రామం వద్ద ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. గత 20 రోజులుగా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగట్లేదని, మిల్లుల వద్ద లారీలు అన్లోడ్ చేయడం లేదని రైతులు చెప్పారు. తాళ్లు పచ్చిగింజ పేరుతో కోతలు విధిస్తున్నారంటూ హరీష్ రావుతో చెప్పుకుని వాపోయారు రైతులు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తానేదేర్పల్లి వడ్ల కొనుగోలు కేంద్రంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు భగత్ గారు రైతులకు చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది, మంత్రులు గాలి మోటార్లలో తిరుగుడే తప్ప భూమి మీద లేకుంటాయినరు. ఇవాళ రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీ పోయింది కానీ ఒక్కసారి వడ్ల కొనుగోలు కేంద్రానికైతే రాలేదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బుర్ర జల్లే ప్రయత్నం చేసినాడు. మరి ముఖ్యమంత్రి అయిన 70 సార్లు ఢిల్లీ పోయే టైం దొరికింది, ఒక్కసారన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా కొనుగోలు కేంద్రానికి పోయి రైతులకున్న ఇబ్బందులేందో అడిగినవా రేవంత్ రెడ్డి? నువ్వు ఈ జిల్లాలోనే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వెప్పుడన్నా ఏ కొనుగోలు కేంద్రానికన్నా పోయి రైతులకు జరిగిన ఇబ్బంది గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోయిందా? ఇవాళ తానేదేర్పల్లి కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడితే క్వింటాల్కు 5 కేజీలు తరుగు తీస్తా ఉన్నారు. 5 కేజీల తరుగుపోతే మేము ఎట్లా బతకాలి సార్ అని అడుగుతా ఉంది. ఒక రైతు, మహిళా రైతు పద్మమ్మ చెప్తా ఉంది, సార్ మేము ఎంతో కష్టపడి పంట పండించాం, రైతు బంద్ వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు, కనీసం పండిన పంట మార్కెట్ యార్డుకు తెస్తే 5 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. నేను ఇప్పటికొచ్చి 10 రోజులైంది, 10 రోజులైనా కొనడం లేదు, సంచికి 2 కిలోలు తరుగు అంటుండట. సంచికి 2 కిలోలు అంటే క్వింటాల్కి 5 కిలోల తరుగు. ఆనాడు తరుగు మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు రేవంత్ రెడ్డి. తరుగు తీస్తే తోలు తీస్తా అన్నావు. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? నీళ్ళు తోలే తీయాలి. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి రేవంత్ రెడ్డి? నేను ఎక్కడనో రోడ్డు మీద మాట్లాడతలేను, ఇంకెక్కడో ఆఫీసులో కూర్చొని మాట్లాడతలేను. వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా. రైతులు చెప్పిన మాటలే నీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ మంత్రులంతా ఢిల్లీ పోయినరు. నిన్న రేవంత్ రెడ్డి 2 రోజులు ఢిల్లీ పోయిండు. మరి కొనుగోలు కేంద్రాలు ఎవరు పట్టించుకోవాలి? పాలన గాలి కొదిలేసిండ్రు. ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం, కుర్చీ కాపాడుకోవాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి. కప్పం కట్టుడు మీద, కుర్చీ కాపాడుకుని మీద ఉన్న ప్రేమ రైతాంగం మీద లేకుండా పోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే ఎప్పుడైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరోనా వచ్చిన టైం మీద రైతు బంధు పడ్డది. నీ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో 4 రైతు బంధులు పడాలి, ఒక్కటే పడ్డది. ఒక రైతు బంధు మొత్తానికే కొట్టినావు, ఒక రైతు బంధు 3 ఎకరాలకే ఇచ్చినావు, ఇప్పుడు రైతు బంధు ఎకరానికే ఇచ్చినావు. అంటే నువ్వు రైతు బంధుకు రామ్ రామ్ అన్నావు. ఇవాళ కనీసం పంటలు కూడా కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జర భూమి మీదకి రండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు కొనుగోలు కేంద్రాలు తిరగండి. ఈ తరుగు తీస్తున్న వాళ్ళు తోలు తీయమంటావా, మరి రైతులందరినీ కలిసి నీ తోలు తీయమంటావా? నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పుడు నేను రైతులు చెప్పిందే చెప్తున్నా, 5 కిలోల తరుగు తీస్తున్నారని. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు తరుగు మీద. మరి ఇవాళ ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నీ దృష్టికి వస్తలేదా? ఇంటెలిజెన్స్ నీకు చెప్పట్లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది ఉన్నాయి. మక్కలు కొంటలేరు ఇవాళ రాష్ట్రంలో. మక్కలకు సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. 2400 మద్దతు ధర రావాల్సిన మక్కలు 1600కు 1700కు అమ్ముకుంటున్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఇంతవరకు స్టార్టే చేయలేదు. శనిగలు సగం కొన్నారు, ఆపేసిండ్రు. సన్ఫ్లవర్ సగం కొన్నారు, ఆపేసిండ్రు. మరి మిగతా రైతులు ఏం కావాలి? ఇవాళ పర్సంటేజీల పేరు మీద కొనుడు కాదు, రైతాంగం పండించినటువంటి సన్ఫ్లవర్ గాని, శనిగలు గాని, కందులు గాని, మక్కలు గాని వెంటనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మీ జిల్లా కలెక్టర్లను, సివిల్ సప్లై అధికారులను, మంత్రులను కొనుగోలు కేంద్రాలకు పంపించండి. తరుగు తీసిన వాళ్ళ తోలు తీయండి. రైస్ మిల్లుల్లో దించుకోవట్లేదు. కొనుగోలు కేంద్రంలో కొనడానికి 46 డిగ్రీల ఎండలో పాపం రైతులు తాగడానికి నీళ్లు లేవు, కనీసం ఒక టెంట్ కూడా లేదు. 46 డిగ్రీల ఎండలో రైతులు 6 కాలం కష్టపడిన పంటలు అమ్ముకోవడానికి పడిగాపులు గాయాల్సి వస్తా ఉంది.
వారం రోజులు 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో ఉంటున్నారు. కింద మీద పడి తాలు తీసి ఫ్యాను పెట్టి అన్ని చేసినా 5 కిలోల తరుగు తీస్తున్నారు. ఇంత చేసి మిల్లు కాడికి పోతే 3 రోజులు వాడు దించుకుంటలేడు. మరి మిల్లులతో మీరు కుమ్మక్కైనరా? మిల్లులకు మీకున్న అండర్స్టాండింగ్ ఏంది? ఇవాళ ఐకేపీ కేంద్రంలో కొన్న వడ్లు రైస్ మిల్లుల్లో ఎందుకు దించుకోవడం లేదు? దించుకునేదాకా రైతుదే బాధ్యత అంటున్నారు. 4 రోజులు రైతులు మళ్లీ రైస్ మిల్లుల కాడ పడిగాపులు కాస్తున్నారు. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మళ్లీ రైస్ మిల్లు ముందు 4 రోజులు పడిగాపులు. కొనుగోలు కేంద్రాల్లో 5 కిలోలు తరుగు, మళ్లీ మిల్లు కాడికి పోతే మళ్ళా 2 కిలోల తరుగు. ఈడ తరుగు ఆడ తరుగు, ఈడ వెయిటింగు ఆడ వెయిటింగు. ఇవాళ రైతుల్ని నువ్వు రోడ్ల పాలు చేస్తా ఉన్నావు. రైతుల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నావు. పంటల బీమా బోగస్ చేసేసినావు. పోయిన యాసంగిలో వడ్లకు బోనస్ ఇస్తా అన్నావు, దాన్ని ఎగబెట్టేసినావు. మరి ఈ యాసంగిలో బోనస్ ఇస్తావా లేదా? ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కనీసం రైతు బంధు ఎగ్గొట్టేసినావు. ఇవాళ రుణమాఫీ విషయంలో కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జేజేఎల్ 24423 దొడ్డు రకం వడ్లు ఇవి కొనట్లేదు. ఇవి ఎందుకు కొంటలేరు? రైస్ మిల్లులో పోతే దించుకుంటలేరు. అదేవిధంగా సన్న రకం వడ్లు మన నాగార్జున సాగర్ లోనే రీసెర్చ్ సెంటర్ లో పండిన కేఎన్ఎం రకం వెరైటీ ఇవాళ వాటిని కూడా కొంటలేరు. సన్న రకం వడ్లు కొనక రైతులు 400-500లకు ప్రైవేట్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జేజేఎల్ 24423 గాని కేఎన్ఎం సన్న రకం వడ్లను కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్లకు మీటింగ్ పెట్టండి. కలెక్టర్లు ఆఫీసులలో కూర్చుండు కాదు, జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు, మంత్రులు కొనుగోలు కేంద్రాలు తిరగమనండి. తరుగు తీయకుండా చూడండి. యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వేగవంతం చేయండి. సన్న రకం వడ్లకు పోయిన యాసంగి బోనస్ చెల్లించండి. ఈ యాసంగిలో కూడా సన్న రకం వడ్లకు బోనస్ చెల్లించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి, నువ్వు మాటలు చెల్లే కాలం అయిపోయింది నీదిగా. నీ మాటలు నడవే, ఇప్పుడు చేతలు కావాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. డైలాగులు బంద్ చేయి. కొనుగోలు కేంద్రాలకు రా. 70 సార్లు ఢిల్లీ పోయినావు, ఒక్కసారి కొనుగోలు కేంద్రం రావచ్చు కదా. టైం దొరకలేదా? తీరిక లేదా? కమిషన్లు, పర్సెంటేజ్లు లెక్కలు చూసుకోవడానికే టైం సరిపోతుందా? కప్పం కట్టడానికే టైం సరిపోతా ఉందా? రైతుల కష్టాలు నీకు పట్టవా? రైతుల కష్టాలు తీసుకునే ఓపిక లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్లు చేసుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి మీ ఇద్దరు కొట్లాడానికే సరిపోతుంది కానీ రైతుల బాధలు పట్టుకోరా మీరు? మేం మీ జిల్లాలోనే మాట్లాడుతున్నాం. మీ జిల్లాలో రైతుల మధ్య నిలబడి రైతులు చెప్పిన మాటలే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిల్లర్లతో మీటింగ్ పెట్టండి. తరుగు లేకుండా చూడండి. సెంటర్లలో కొన్న వడ్లను వెంటనే మిల్లర్లు దిగుమతి చేసుకునే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో 2-3 రోజులు చూస్తాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన మరి పోరాడతాం. మీ యొక్క అవినీతిని, మీ యొక్క చేతగాంతనాన్ని, మీ యొక్క నిష్క్రియ తత్వాన్ని బయటపెట్టాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.